'పర్మిళ అండ్ కో' ఈ మూవీ ఇప్పుడు జీ5లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఒక లోకల్ రౌడీ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ మర్డర్ కేసు నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ని అవాయిడ్ చేయడానికి ఆ ఫ్యామిలీ చేసే అటెంప్ట్స్, వాళ్ళకి ఎదురయ్యే సిట్యుయేషన్స్, కామెడీ, సస్పెన్స్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి నడిచే స్టోరీనే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, మూవీ చాలా సింపుల్ అండ్ కూల్‌గా స్టార్ట్ అవుతుంది. హీరో జయరామ్ ఫ్యామిలీని, ఆ ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్‌ని ఒకరొకరుగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి డిఫరెంట్ బిహేవియర్ అండ్ ఫన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ ఇంట్రడక్షన్స్ చూపించేటప్పుడే సినిమా లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది. అండ్ లోకల్ రౌడీ మర్డర్ కేస్ జరిగిన తర్వాత మూవీ కంప్లీట్‌గా వేరే మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి సస్పెన్స్ స్టార్ట్ అయినా కూడా డైరెక్టర్ సీరియస్ థ్రిల్లర్‌లా కాకుండా సిట్యుయేషనల్ కామెడీని మిక్స్ చేసి స్క్రీన్ ప్లేని నడిపిస్తూ ఉంటాడు. అందుకే మూవీ ఎక్కడ హెవీగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ కన్‌ఫ్యూజన్, పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వడం, ఫన్నీ సిట్యుయేషన్స్ ఇలాంటివి నేచురల్‌గా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించినా కామెడీ టైమింగ్ వల్ల ఆ ల్యాగ్‌ని ఈజీగా కవర్ చేశారు. ఇంటర్వల్ బ్లాక్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఇంటర్వల్ తర్వాత ఒరిజినల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎంట్రీ ఇస్తుంది. అదే మైస్కిన్ క్యారెక్టర్. మైస్కిన్ పోలీస్ ఆఫీసర్‌గా స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సీరియస్ ఫేస్ మెయింటైన్ చేస్తూనే డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో కామెడీ క్రియేట్ చేయడం హైలైట్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ యోగి బాబుతో వచ్చే కాంబినేషన్ సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. రొటీన్ కమర్షియల్ థ్రిల్లర్స్‌లా కాకుండా కామెడీ అండ్ వీటీ రైటింగ్‌తో స్టోరీని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ సస్పెన్స్‌ని మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ స్లో నరేషన్ వల్ల లెంతీగా అనిపిస్తాయి. అలాగే ప్రీ క్లైమాక్స్ దగ్గర స్టోరీ డ్రగ్స్ యాంగిల్‌లోకి షిఫ్ట్ అవ్వడం అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొన్ని లాజిక్ లూప్ హోల్స్ కూడా కనిపిస్తాయి. కానీ కామెడీ గ్రాఫ్ అనేది ఎక్కడ డౌన్ అవ్వకపోవడం వల్ల సినిమాలో ఇంట్రెస్ట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది క్లైమాక్స్ వరకు. ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే, క్లైమాక్స్ బ్లాక్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనే చెప్పొచ్చు. అసలు కిల్లర్ ఎవరనేది రివీల్ అయ్యే సీన్ బాగా డిజైన్ చేశారు. ఆ రివీల్ న్యాచురల్‌గా ఉంటుంది. ఫోర్స్డ్ ట్విస్ట్ లా అనిపించదు. లాస్ట్‌లో ఇంకొక సర్ప్రైజ్ ట్విస్ట్ కూడా పెట్టి పార్ట్ 2కి క్లియర్ హింట్ ఇచ్చారు. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఒక మంచి మూవీ చూసాంరా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, జయరామ్ గారు మూవీకి మెయిన్ పిల్లర్. ఫ్యామిలీని కాపాడడానికి టెన్షన్ పడుతూ, ఇన్నోసెంట్ బిహేవ్ చేస్తూ, ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేశారు. మై స్కిన్ మాత్రం కంప్లీట్ షో స్టీలర్ అనే చెప్పొచ్చు. పోలీస్ ఆఫీసర్ రోల్ లో తన స్క్రీన్ ప్రెసెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సీరియస్ గా ఉంటూనే కామెడీ జనరేట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ తన బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ వల్ల చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. యోగ్ బాబు కామెడీ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తన టైమింగ్ గురించి ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసిందే. తన టైమింగ్ వల్ల అన్ని సీన్స్ ని ఎంటర్టైనింగ్ గా మార్చేస్తుంది. ఊర్వశి అమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. తన పంచ్ డైలాగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నేచురల్ గా ఉంటాయి. చిన్న పాప యాక్టింగ్ కూడా క్యూట్ గా ఉంటుంది. శాండీ మాస్టర్ రౌడీ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సంతోష్ శోభన్‌కి స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగానే ఉన్నా, ఉన్నంత వరకు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, బీజం డీసెంట్‌గా ఉంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో సస్పెన్స్ ఫీల్ మెయింటైన్ చేయడానికి ప్రాపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఓవరాల్ స్టోరీకి సపోర్ట్ చేసే రేంజ్‌లోనే ఉంటుంది బీజీఎం అనేది. సాంగ్స్ పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. స్టోరీ ప్రోగ్రెషన్‌లో అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. సంతోష్ శోభన్ లవ్ ట్రాక్ మాత్రం మూవీ ఫ్లోని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సాంగ్స్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా గ్రిప్పింగ్‌గా ఉండేది. సినిమాటోగ్రఫీ మూవీకి బిగ్గెస్ట్ అసెట్స్‌లో ఒకటి. విజువల్స్ ప్రీమియంగా ఉంటాయి. డైరెక్టర్ పండిరాజ్ టేకిన్ డీసెంట్ గా ఉంది. దృశ్యం టైప్ కమర్షియల్ సెటప్ ని బేస్ గా తీసుకుని దానికి కంప్లీట్ గా కామెడీ ఫ్లేవర్ యాడ్ చేయడం ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు. రైటింగ్ లో చాలా కేర్ తీసుకున్నారు. కామెడీ అండ్ సస్పెన్స్ ని రెండు బ్యాలెన్స్డ్ గా ఆల్మోస్ట్ సినిమా మొత్తాన్ని మెయింటైన్ చేశారు. అయితే ఎడిటింగ్ సైడ్ నుంచి కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే మూవీ ఇంకా ఫాస్ట్ ప్లేస్డ్ గా అనిపించేది. ఎస్పెషల్లీ ప్రీ ఇంట్రోల్ ప్రాసెస్ అండ్ లవ్ ట్రాక్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది. అంతమించి ఇంకా మూవీలో పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, బాగుంది మూవీ. ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి మూవీని చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.